రోజు సోయాతో మోమోస్ చేస్తాం. సోయా వెజ్ మోమోస్ చేస్తాం. దానికి ఒక కప్ తీసుకున్నా, హాట్ వాటర్లో వేసి నేను ఒక 2 minutes బాయిల్ చేసి చేస్తాము. ఇంకా మెత్తబడింది కదా, దీన్ని మనం సపరేట్గా తీసి ఒక బౌల్లో తీసి ఆరబెట్టుకున్నాక మిక్సీలో వేసుకుంటాము. ఇలా బౌల్లోకి సపరేట్ తీసుకున్నాం కదా, కాసేపు ఆరాక దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. దానికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్, ఆయిల్, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కప్ మైదా పిండి, మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మిగిలితే పిండి మిగిలితే ఏం వేస్ట్ ఏం కాదు కదా. ఇంకొక కొద్ది కూడా వేసి కలుపుకుంటాం. దీన్ని చపాతీ పిండిలాగా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటాము. మోమోస్కి ఇప్పుడు ఇది కలుపుకునే లోపల మోమోస్కి చట్నీ చేసుకుంటాం. మోమోస్ చట్నీ. ఇప్పుడు చట్నీ, మోమోస్ చట్నీకి కొద్దిగా వాటర్, కొద్దిగా వాటర్ పోస్తాం కదా. ఒక 6 మనం ఏం చేస్తామంటే రెడ్ చిల్లీ, అది టమాటో ఒక 3 వేసుకొని వస్తాము. ఇది కాసేపు బాయిల్ అనిస్తాం. 3 వేసుకొని ఇస్తాము. కాసేపు దాన్ని ఉడకనిద్దాము. ఉడకపెట్టుకున్నాము. ఇలా దీన్ని మిక్సీలో వేసేస్తాము. కూడా ఇలా మిక్సీకి వేసేసి పొడి చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. 2-3 స్పూన్ ఆయిల్ వేసాను. తెల్లగడ్డ, కొద్దిగా తరుక్కుని తెల్లగడ్డ, అల్లం 2 వేసేసాను. చిల్లీ వేసేసాను, సన్నగా తరిగిన చిల్లీ, ఆనియన్. దీనికి పొటాటో వేస్తే కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది, కానీ పొటాటో వేయలేదు నేను. క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోలేదు నేను, ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ తినకూడదు అనేసి వేయలేదు. క్యారెట్ వేసాను. కాస్త సాల్ట్, ఇప్పుడు దీనికి సోయా చంక్స్ మనం మిక్సీకి వేసి కలిపేస్తాం. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదు నేను చిల్లీ పౌడర్ వేసేస్తున్నాను. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొత్తిమీర, తరుక్కున్న కొత్తిమీర, స్టఫింగ్కి రెడీ అయిపోయింది. ఒక 2 minutes అలా స్టవ్లో పెట్టేసి దించేస్తాం. సోయా వెజ్తో
మోమోస్. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని చట్నీ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ చేసుకున్నాము. కొద్దిగా తెల్లగడ్డ, అల్లం, చట్నీ రెడీ కదా. ఇప్పుడు మనం దీన్ని సరిపోయేంత సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకపెట్టినాను. సరిపోయేంత సాల్ట్ కొద్దిగా వేసుకుంటాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1 స్పూన్ షుగర్, దీనికి టమాటా కచ్చప్ 1 స్పూన్, రెడీ అయిపోయింది మనకి. టేస్టీ డోక్ రెడీ చేసుకున్నాం కదా. ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇలా రుద్దుకున్నాం, చిన్న సైజుగా రుద్దుకున్నాం. మేము కావాల్సినంత సైజు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒకటి పెద్దదిగా చేస్తాను నేను. ఒకటి రెడీ అయిపోయింది. చూసారా, దీంట్లో ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను. మోమోస్, వేడి వేడి మోమోస్ రెడీ అయిపోతుంది. తిందాం రండి. చూసారా, చాలా చక్కగా ఉడికిపోయింది. కుక్కర్లో కూడా ఉడికిపోయింది. సర్వ్ చేసుకొని వేడి వేడి మోమోస్ తిందాం రండి. సోయా వెజ్ మోమోస్ రెడీ.